ప్రేమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అత్యున్నతమైనటువంటి నామంలో ముందుగా మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నా. తండ్రి కృపను బట్టి, ఆయన అనాదికాల సంకల్పాన్ని బట్టి ఈ దినము సాయంకాల సమయంలో మన సహోదరుల యొక్క గృహములు మనము చేరి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా తండ్రిని మహిమపరచుకోగలిగాం. ప్రియులారా, ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు గ్రంథములో నుంచి జ్ఞానయుక్తంగా గ్రహించుకుంటూ ఏది నేర్చుకోవాలో, ఏది దిద్దుకోవాలో ఆ పనిలో మనం నిమగ్నం అవుదాం. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి నేను తెలియజేస్తున్న ప్రతి లేఖనము అలాగ ఉందో లేదో అని మీరు చూడాలని, అవసరం అనుకుంటే రాసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 116 12వ వచనాన్ని నేనే చదువుతున్నా, జాగ్రత్తగా చూడండి. మధ్యలో ఎవరన్నా ప్రాబ్లం పెడితే కొంచెం సెట్ చేయండి. కీర్తనల గ్రంథము 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదును. చాలండి ప్రియులరా, ఇప్పుడు మనము కీర్తనల గ్రంథములో నుంచి ఒక అద్భుతమైనటువంటి వచన భాగాన్ని చదువుకున్నాము. ఇక్కడ రచయిత అనేకమైనటువంటి సంగతులు తెలియచేసి రాసి ఇక్కడ 12కి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మానవుల హృదయాలలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను మరి ఆయనకేమి చెల్లింతును? క్వశ్చన్ మార్క్. ఎవరు తెలియచేస్తున్నారు ఈ మాట అంటే దావీదు గారు తెలియచేస్తున్నాడు. ఎవరు ఈ దావీదు? ఇశ్రాయేలీలు 12 గోత్రికులైతే ఈ 12 గోత్రికులని పరిపాలించిన రెండవ రాజు లేదు చక్రవర్తి. దాదాపు 45 సంవత్సరాలు ఇశ్రాయేలీలని పరిపాలించిండు. తన జీవిత కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు అనేకమైన దీవెనలు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దయచేసినప్పుడు ఏమంటున్నాడంటే, ఒక క్వశ్చను తన హృదయంలో ఉత్పన్నమవుతుంది. తన హృదయంలో ఒక క్వశ్చన్ పుడుతుంది. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నింటికి మరి నేను ఆయనకేమి చెల్లింతును? క్వశ్చన్ మార్క్. దేవుని పిల్లలారా, ఒక దావీదు విషయం వల్లనే కాదు దేవుడు చేసిన ఉపకారాలు, మనందరి విషయాల్లో కూడా దేవుడు ఉపకారాలు చేశాడు. దేవుడు ఉపకారాలే చేస్తాడు తప్ప అపకారాలు చెయ్యడు. మానవుల విషయంలో ఉపకారాలు చేస్తారు, ఎట్ ద సేమ్ టైం అపకారాలు చేస్తారు. కానీ దేవుడు చేయగలిగితే, ఆయన చేతనైతే ఉపకారాలే చేస్తాడు. కాబట్టి ఒక క్వశ్చన్ వేసుకుంటాడు తన మదిలో, బయటికి చెప్పటం లేదు. నేను ఆయనకి ఏమి చెల్లింతును, ఏమి చెల్లిస్తే నేను రుణాన్ని తీర్చుకున్నటువంటి వాడిని అవుతాను అని అంటున్నాడు. ప్రియులరా, చదువుకున్నటువంటి లేఖనాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనము గ్రహించాలి.
ఎప్పుడైనా మన బ్రతుకుల్లో ఈ ప్రశ్న మనం వేసుకున్నామా? ఒకవేళ వేసుకున్నాం అనుకోండి, తండ్రి అయినటువంటి దేవుడికి నేనేమి చెల్లించాలి అనుకొని చెల్లించిన సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ చెల్లిస్తే దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోకుండా ఏమి చెల్లించావు, ఏమి చెల్లించాలని గ్రంథం చెప్పింది ఆలోచించాలి. దావీదు కంటే ముందు సౌలు ఇశ్రాయేలును పరిపాలించాడు. సౌలు కంటే ముందు న్యాయాధిపతులు ఇశ్రాయేలు పరిపాలించారు. న్యాయాధిపతుల కంటే ముందు కూడా గొప్ప గొప్ప వారు కూడా ఇశ్రాయేలు మధ్యలో ఉన్నారు. కానీ నేను అనుకుంటున్నా, ఎవరి హృదయములో పుట్టని థాట్, ఈ క్వశ్చన్ ఇతరులో పుట్టింది అని చెప్పేసి నేను నమ్ముతూ ఉంటున్నా. ప్రియులరా, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. మరి దేవుడు చేసినటువంటి ఉపకారములకి నేనేమి చెల్లింతును అని అన్నాడంటే తనకు తెలియదు. ఏమి చెల్లించి ఉండొచ్చు రుణం తీర్చుకోవటం కొరకు అనేది మనం ఆలోచించాలి. మనకి ఊహలు వద్దు, కానీ వాక్యమే హద్దు. ప్రియులారా, ప్రశ్న వేసుకున్నటువంటి దావీదే ఎలాంటి సమాధానం చెబుతున్నాడో ఒక్కసారి మళ్ళీ మనము గ్రంథంలోనికి వెళ్దాము. ఇదే కీర్తన గ్రంథము 69వ అధ్యాయాన్ని దయచేసి అందరూ తీయాలి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయంలో 31 చదువుతున్న చూడండి. నేను అక్కడ టైం చూసుకుంటూ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నా. 8:45 ఏంటంటే ఆటోమేటిక్గా నేను క్లోజ్ చేస్తా. ఓకే, 31 69:31. ఎద్దు కంటేను కొమ్ములున్న డెక్కలు గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. చాలండి. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకి ఇష్టం అని చెప్పేసి అంటున్నాడు. ఏది అని మనం గ్రహించాలి. 30వ వచనం, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను అని. ఎందుకు కీర్తనలతో దేవుని నామాన్ని స్తుతించాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులతో నేను ఘనపరచాలంటే, ఎద్దు కంటేను కొమ్ములున్న డెక్కలు గల కోడి కంటేను అది యెహోవాకి చాలా ప్రీతి, ఆయనకి ఇష్టం. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, దేవుని తృప్తిపరచట కొరకు కోడెలని, ఎద్దులని, పావురాలని, పశువులని, గొర్రెలని, వాటిని వీటిని సమర్పించేవారు. ఆయన నాడేందో తెలుసుకొని ఈ బలి జరిగిస్తే దేవుడు తృప్తి పడతాడన్నటువంటి ఆలోచన ఇశ్రాయేలీయుల్లో ఉండిపోయింది. ఇక ప్రతి ఒక్కడు ఏం చేసేవాడంటే, దేవుడు చేసినటువంటి ఉపకారములు మర్చిపోకుండా ఒక యాటనో గొర్రెనో దాన్నో తీసుకొచ్చి బలి అర్పించక అయిపోయింది, నువ్వు చేసిన మేలుకి చెల్లుకు చెల్లి అని చెప్పేసి సెట్ చేసి వెళ్ళిపోయేవారనమాట. దేవుని పిల్లలారా, దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి కొంచెం కాలాన్ని బట్టి దేవుడి యొక్క మనసు మార్చబడ్డదని గ్రహించి ఈ అద్భుతమైన సంగతి చెప్తున్నాడు. ఏమంటాడు? ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని క్వశ్చన్ వేసుకుని సూపర్ తిరులు అంటున్నాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదును, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఘనపరిచెదను అంటే మహిమపరతానని చెప్పేసి సమాధానం తానే చెబుతున్నాడు. అంటే దావీదు గారి యొక్క ప్రశ్నను బట్టి, దావీదు గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని బట్టి మనకేం క్లియర్ అయిపోయింది? ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలుల విషయంలో ఆయనకి తిరిగి మనం చెల్లించాలంటే ఏమిచ్చి చెల్లిస్తే ఆయన తృప్తి పడతాడని అకార్డింగ్ టు దావీదు యొక్క స్టేట్మెంట్ని బట్టి ఏం గ్రహించాం మనము?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది పాటలని బేస్ చేసుకొని చెప్పేసి మనకి తేట తెల్లమైంది. ఇప్పుడు కోళ్ళను కొయ్యాల్సిన అవసరం లేదు, గొర్రెలు కొయ్యాల్సిన అవసరం లేదు. ఏది కూడా ఫిజికల్ థింగ్స్ ఏది కూడా తన యొద్ద జరిగించవలసిన అవసరం లేదు. కానీ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పాటలు పాడితే దట్స్ ఎనఫ్ టు మీ అని చెప్పేసి అంటున్నాడు పరమ తండ్రి. అది ఎలాగ అర్థమైపోయింది దావీదుకి అంటే దేవుడి యొక్క మనసు ఏంటో కాలాన్ని బట్టి గ్రహించగలిగాడు గనుకనే ఈ అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి తెలియజేస్తుండని మనం అందరం కూడా గ్రహించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి కీర్తన గ్రంథం 116:12 అంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించాలి? ఇప్పుడు ఒక 1000 రూపాయల, 2000, 10,000, గొర్రెల ఏది కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎట్ ద సేమ్ టైము పాటలు పాడుతూ ఆయన్ని గణపరచాలి. నా బ్రతుకాలం అంతయు నేను చనిపోయేంతవరకు ఈ 2 కార్యక్రమాలు చేయగలిగితే ఆయనకు నేను చెల్లించినట్టే అని ప్రపంచంలో భూమండలం మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు మనకి ఈ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏం చేయాలి మనము? దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారములను బట్టి, సహాయాలను బట్టి వాటిని అనుభవించుకుంటూ తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఇట్స్ అవర్ డ్యూటీ. ఎప్పటి వరకు? అంటిల్ అవర్ డెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు దేవుడు చేసిన మేలుడు మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతులు మనం చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ ఆయన్ని గణపరచాలి. ఓకే, ప్రశ్న, ఇంతకు దేవుడు దావీదుకి ఏ ఉపకారాలు చేశాడు అని మనం గ్రహించాలి. ఏం మేలు చేసి ఉండొచ్చండి? ఆయన చేసిన ఉపకారములన్నింటిలో అన్నాడు. ఏం చేసిండు ఆయన? ఆయన అంటే మన పరమ తండ్రి. దావీదు విషయంలో ఏం చేసి ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ప్రియులారా, మనకు తెలిసిన సంగతి ఏందనంటే, గొర్రెల దొడ్డిలో ఉంటున్నటువంటి దావీదును తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలింపజేశాడు, ఉన్నతమైన స్థితిని కలగజేశాడు అన్న సంగతి ఒక్కటే మనకు తెలుసు. అంతే కదా? ఒకటే మనకు తెలుసు. కానీ ఆయన ఫ్లూరల్ వర్డ్ ఉపయోగించాడు. ఆయన చేసిన ఉపకారములన్నింటిలో ఫ్లూరల్ వర్డ్ అంటే చాలా ఉపకారాలు చేశాడు. అదొక్కటే మనకు గుర్తుండి దాన్ని బేస్ చేసుకుని కృతజ్ఞతలు చెప్తాం. ఇక దాంతోపాటు ఇంకెవరైనా చేశాడా? దావీదు యొక్క ప్రొఫైల్ మనం ఓపెన్ చేస్తే ఏం చేశాడు అన్న సంగతులు ప్రియులా మనకి అర్థమవుతాయి. అన్నిటిని గురించి ఆలోచించడానికి సమయం సరిపోదు కనుక ఒక 3 విషయాలు మనము ఆలోచిద్దాం. ఓకేనా? మనకి ఇంకా 30 నిమిషాలు మాత్రమే ఉంది. 3 విషయాలు దేవుడు దావీదు విషయంలో చేసినటువంటి ఉపకారములలో ఒక 3 థింగ్స్ గురించి మనము మాట్లాడుకుందాము. ఓకే, రైట్. ముందుగా మొదటి విషయాన్ని చూసుకుందాం. కీర్తన 116 మొదటి వచనాన్ని చదువుతున్న జాగ్రత్తగా మీరు చూడండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దట్ మీన్ ఆరాధిస్తున్నాను, దట్ మీన్ స్తుతిస్తున్నాను, దట్ మీన్ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అని అర్థమండి. అంటే బైబిల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే సమాధానం కూడా గ్రంథములో నుంచే రావాలి. దావీదు హృదయములో పుట్టిన ప్రశ్నకి దావీదు హృదయములో నుంచే సమాధానం రావాలి. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఏమంటాడు? యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. చాలండి.
నా మొర. దావీదు ఎప్పుడు మొరపెట్టాడు దేవుడికి? ఎప్పుడు విన్నపాలు తెలియచేశాడండి ఆయన ఆలకించటానికి? ప్రియులారా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొర అంటే బాధ. సౌలు రాజు తరుముతున్న టైంలో అరణ్యములో సంచారం చేసిండండి. భయంకరమైన పరిస్థితి. కొండలు పట్టుకొని గుహలలో భయంకరమైనటువంటి పరిస్థితి. దావీదు కనపడితే దావీదుని ఎన్కౌంటర్ చేయాలని తిరుగుతున్న దినాలవి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ప్రియులారా. అలాంటి కష్టాలు దావీదు యొక్క బ్రతుకులో వచ్చిన. దావీదు ఎక్కడా తప్పు చేయలే. సౌలు విషయంలో ప్రజలే కనపరిచారు, సౌలుని డీగ్రేడ్ చేశారు, దావీదుని హై లెవెల్లో హెచ్చించారు. తట్టుకోలేకపోయాడు సౌలు. వీడు బ్రతికితే మొదటికే మోక్షం వస్తుంది, లేపేయాలని చెప్పి స్కెచ్ అనమాట దావీదు విషయంలో. తన అనుచరుల్ని, తన సైన్యాన్ని పంపడం జరిగిందండి దావీదును చంపడానికి. తప్పించుకుంటూ కొండలలో గుహలలో ప్రియమైన దేవుని బిడ్డ తిరుగుతూ భయంకరమైన కష్టాలు పడుతున్న టైంలో ఏమైపోయిందో ఏమో తెలియని సిచ్యువేషన్లో పరమ తండ్రికి మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అరణ్యములో దేవుడికి విన్నమించుకున్న సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తోడుగా వెళ్ళేవాడు. అద్భుతమైన రీతిలో దావీదుకి ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి వాడండి. అరణ్యములో చక్కగా రక్షించిన సందర్భాలు కొక్కలలో ఉన్నాయి గ్రంథములో. కాబట్టి దేవుడు దావీదు యొక్క మొరని, విన్నపాన్ని ఆలకించాడు. మనకి ఏదైనా సమస్యలు వస్తే ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. దేవుడు సన్నిధిలో మనం ఉండి మొరపెట్టాలి. లాస్ట్ సండే చెప్పా, మనం మొరపెడతానమా దేవుడు సన్నిధిలో ఉండి గురి పెడతానమా? ఏం పెడుతున్నామండి? దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు గురి పెడతాడండి ఎవడన్నా? దేవుడు సన్నిధి ఇది. దేవుడు సన్నిధి అని యాకోబు గుర్తు పెట్టుకోనమ్మో, ఇక నేను గురకబెట్టొద్దని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. దేవుడు సన్నిధిలో అలర్ట్గా ఉండాలి, అటెన్షన్లో ఉండాలి. మనం ఇక్కడనే ఉంటాగా మన మనసు ఎక్కడికో పంపించకూడదు. బహు జాగ్రత్తగా మనం ఉండాలి దేవుడి బిడ్డలారా. కనుక మొరపెట్టిండు, దేవుడికి విన్నవించిండు, మొర విన్నాడు, విన్నపాలు కూడా విని అద్భుతమైన రీతిలో రక్షించినటువంటి సందర్భాలు గ్రంథములో ఉన్నాయి దావీదు విషయంలో. నాట్ ఓన్లీ దావీదు, ఇశ్రాయేలీలు ఐగుప్త దేశంలో 430 నుంచి 450 సంవత్సరాల వరకు బానిస జీవితాన్ని అనుభవించలేదా? 430 సంవత్సరముల నుంచి 450 సంవత్సరాలు ఇంచుమించు, కొంచెం అటు ఇటు కావచ్చు. అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు, కష్టాలు అనుభవించారు ప్రియులారా. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, పరాయి రాజు అండర్లో బానిస జీవితాన్ని అనుభవించారు. అనేక సందర్భాల్లో పరమ తండ్రికి ఈ బానిస బ్రతుకులో నుంచి మమ్మల్ని బయటికి రప్పించండి తండ్రి, చెరలో నుంచి బయటికి లాగండి తండ్రి, తట్టుకోలేకపోతున్నాం మేమని ప్రతి ఇశ్రాయేలుడు ప్రియులారా మోకాలేసి పరమ తండ్రికి మొరపెట్టుకున్నారు. దేవుడు వారు మొర విన్నడా? మరి వినలేదా? లేకపోతే ఒక దావీదు విషయంలో విన్నడా? ప్రియులారా మనం చూద్దాం. ఇందును గురించి లేఖనం ఏమంటుంది? నిర్గమకాండము దయచేసి అందరు తీయాలి. 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతున్నా చూడండి. అలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిండు. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండక, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును వినడా వెళ్ళదా? కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను. దేవుడు వారి యందు అదండి లక్ష్యం ఉంచిండు. దట్ మీన్ ఏం చేసిండు? ఏది ఏమైనప్పటికీ నా పిల్లలని
ఒక వ్యక్తి యొక్క నాయకత్వంలో అక్కడి నుంచి డెలివర్ చేయాలి, విడుదల చేయాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తోడుకొని పోవాలని స్కెచ్ గీయటం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మీకు ఏం చెప్పబోతున్నానంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన అన్ని కాలాలలో ఉన్నాడు. పితరుల కాలంలో ఉన్నాడు, మోషే కాలంలో ఉన్నాడు, క్రీస్తు కాలంలో ఉన్నాడు, అన్ని కాలములో ఉన్నాడు. అన్ని కాలములో ఉన్న ప్రజలు వారికి సమస్యలు వచ్చినప్పుడు వారు మొరపెడితే, నిజముగా మొరపెట్టే దాంట్లో జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా వినాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు మొర పెట్టడం జరిగింది. వారు మొర విని మోషేని పుట్టించి వాళ్ళకి విడుదల కలగజేయటం జరిగింది. మనకు సమస్య వస్తే మనం కూడా మొర పెట్టాలి. ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా మొర విని సమాధానపరుస్తాడు. మనకున్నటువంటి సమస్యల నుంచి ఆయన బయటపడేస్తాడు. చాలామందికి అద్భుతమైన కాన్సెప్ట్ తెలవక మా సమస్యల నుంచి మేమే బయటపడాలి అని చెప్పేసి వీళ్ళే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, స్కెచ్లు గీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నిన్ను కలగజేసిన దేవుడు ఎందుకు నిన్ను కలగజేసినట్టు, ఎందుకు నిన్ను పుట్టించినట్టు? నీకున్న ఏదైనా సమస్య వస్తే ఆయనకి చెప్పాలి, నీ భారము ఆయన మీద పెట్టాలి. ఇది మానవుల పట్ల దేవుడికున్న ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, కీర్తనల గ్రంథము 116:1 దావీదు అంటున్నాడు, యెహోవా నా మొరను నా విన్నపమును పాస్ట్ టెన్స్ ఆలకించి ఉన్నాడు. యుగాంతమందున్న మీరు దీన్ని గ్రహించాలని ప్రపంచానికి అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తెలియచేస్తున్నాడు రచయిత అయినటువంటి రాజు అయినటువంటి చక్రవర్తి. కాబట్టి యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించునంటే, ఏం ఉపకారం చేసిండంటే దావీదు యొక్క మొర విన్నపాన్ని ఆయన ఆలకించిండు. ఇదండి దేవుడు చేసినటువంటి ఉపకారములలో ఒకటి. నెంబర్ 2, దేవుడైన యెహోవా దావీదు విషయంలో చేసిన ఉపకారములలో మరొకటి ఏంటిది అనేటువంటి విషయము రెండవదిగా మనం చూసుకుందాం. 116:6 యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా. ఆయన ఏం చేశాడు తెలుసా? మామూలుగా చెప్తున్నాను అనుకుంటారా మీరు? ఆయన ఎన్నో మేలులు చేశాడు. 1-2 అంటే ఏదో చెప్పగలం, కానీ ఎన్నో చేశాడు. అందులో కొన్నిటిని మచ్చుకు మీకు చెప్తున్నాను అంటున్నాడు దావీదు. నేను కృంగి ఉండగా. ఆయన చక్రవర్తి కదా, రాజు కదా. రాజు కృంగటం ఏంటండి? రాజులు కుంగుతారా అండి? ఇప్పుడు ఈరోజు ఒక రాజు కుంగిపోయాడు, గతంలో రాజుగా చేసి. కుంగినటువంటి రాజు ఎలాగా లేపబడాలి, ఎత్తబడాలని అందరూ చూస్తున్నారు. అయ్యో కుంగిపోయాడు అని. మీకు అర్థమైపోయింది ఇప్పుడు స్టోరీ. రాజు కావచ్చు కానీ మనిషే కదండి. దావీదు మనిషే, మనం మనుషులమే, కృంగిపోతామండి కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి. నేను కృంగి ఉండగా అరణ్యంలో నా భార్యలను బట్టి, నా యజమానుడైన సౌలును బట్టి, నా శత్రువులను బట్టి, నా కపట సహోదరులను బట్టి, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నేను కృంగి ఉండగా ఆయన ఏం చేసిండు తెలుసా? నన్ను రక్షించిండు, ప్రొటెక్ట్ చేశాడు. అతని యొక్క అస్త్రం నాకు ఇచ్చాడు. మామూలు విషయమా? మా వాళ్ళు ఏం చేశారంటే, నిన్ను కృంగిపోతే ఇంకా కాలు పెట్టి పాతాళ లోకానికి తొక్కటానికి ట్రై చేశారు. ఇది నా రిలేషన్, మా బంధువుల రిలేషన్, మా వారి రిలేషన్, మా భార్య భర్తల రిలేషన్, వాళ్ళ పద్ధతి ఇది. జనరల్గా కృంగిపోయినటువంటి వాడిని, మంచి మనసు ఉన్నటువంటి వాడు పైకి లేపుతాడు, లాగుతాడు, రక్షిస్తాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అలాగ లేదండి. కుంగిన వాడిని ఇంకా కుంగినట్టుగానే కుంగిపోవాలని చెప్పేసి సకల ప్రయత్నాలు, సకల స్కెచ్లు గీస్తూ ఉంటారు. ఇది మానవుని యొక్క హిజం అంటారు ఇది. కానీ దేవుడి యొక్క తత్వం ఇది కాదు ప్రియులారా. కుంగినటువంటి ఆయన పిల్లలని
ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడండి, లేపుతాడు పైకి. ఎందుకు? కన్నూనికి తెలుసండి ఆ బాధ ఏందనేది. మనల్ని ఎవరు కన్నారండి? మనల్ని ఎవరు కన్నారు? పరమతండ్రి కన్నాడు. కీర్తన 103 అంటాడు, ఆయనే నీ అయ్య కాదు, నీ అవ్వ కాదు, ఆయనే మనలను కలగజేసను, పుట్టించను. మరి కన్నోనికి ఉండదండి బాధ? బయట అనుకుంటుందా బాధ? పిల్లల్ని కంతే ఆ బాధ ఏంటో తల్లిదండ్రులకు తెలుసు ప్రియులారా, మరి బాధ ఏందనేది. కనుక మనం కృంగిపోతే దేవుడు చూసి పండగ చేసుకుంటాడు కాదండి. దీని అందరూ కూడా గ్రహించాలి. మానవుల పట్ల దేవునికి అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. మానవులు భూమి మీద పుట్టడానికి ముందే, ఈ జగతికి దేవుడు పునాదులు వేయటానికి ముందే పరలోకంలో ఉన్నటువంటి దేవుడికి ప్రణాళిక ఉంది. ఏంది ప్రణాళిక? ఈ అనంతమైన సృష్టిని కలగజేయాలి, పంచభూతాలను కలగజేయాలి. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. ఈ పంచభూతాలలో భూమి మీద మానవ జాతి రావాలి. ఒకని నుండి యావత్తు భూమి మీద కాపురం ఉండాలి. కాపురం వండుకుంటూ నన్ను మహిమపరచాలి. మహిమపరిచే ప్రతి ఒక్క నా కుమారుడు కుమార్తె ఎలాగ ఉండాలంటే, నా కొడుకు, నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా ఎలాగ ఉండాలో అలాగ ఉండాలని అనుకున్నాడండి. మనము పుట్టటానికి ముందుగానే అసలు భూమి మీదకి మనం రాలే. మన పట్ల ఆయనకున్న ప్రణాళికని మీకు చెప్తున్నా. కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరాల బ్యాక్ ఏం జరిగిందో అన్నటువంటి సంగతిని మీకు నేను అందిస్తున్నా. అప్పుడు మనం పుట్టలే. ఆలోచన ఆయనకు కలిగింది, మన పట్ల ఆయనకి ప్రణాళిక ఉంది. ఆయన కష్టపడి మనల్ని పుట్టించాడు. యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చి కృంగిపోతుంటే చూసి ఊరుకుంటాడండి? ఊరుకోడు ప్రియులారా. దావీదు విషయంలో కూడా ఏం చేస్తాడు? కృంగిపోయిన దావీదుని రక్షిస్తూ ఉంటున్నాడు. కృంగిపోయిందండి. బలము కలిగిన దావీదు ఎలుగుబంటిని, సింహాన్ని, గొల్యాతుని AK-47తో చంపాడండి. రైఫిల్ తోటి, స్టెన్ గన్ వాటితో చంపాడా? ఆలోచించండి. ఒకే ఒక రాయి ఎంత పవర్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దావీదు దగ్గర, దావీదు యుద్ధ రంగంలోకి ఎంటర్ అయిందంటే వారు వన్ సైడే తప్ప ఇంకా అట్నుంచి ఉండదు, అంత స్విచ్ ఆఫే మన భాషలో చెప్పాలంటే. అలాంటి బలము కలిగిన వాడు వస్తున్నాడంటే గజగజ వణికిపోతారు ప్రియులారా. శత్రు దేశాల్లో ఉన్న ప్రజలు, రాజ్యాలను పరిపాలించే రాజులు, అలాంటి వీరుడు, ధీరుడండి. ఆయనట కృంగిపోయిండట. ఎవరు వచ్చి రక్షిస్తలేదట. అంటున్నాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. ఆయన చేసిన ఉపకారములలో ఇదొక ఉపకారం. నా అకౌంట్లో దాన్ని సేవ్ చేసుకొని అంటాడు. నేను కృంగిపోతే నన్ను రక్షించిండు. అంటే కృంగిపోయినటువంటి వారిని రక్షించే లక్షణము పరమ తండ్రిలో ఉన్నదా? ఏమ్మా, ఎవరు ఆవలిస్తున్నారు? జాగ్రత్తగా ఉండండి, ముగిస్తాను. దేవుడు సన్నిధి. మనము కృంగిపోతే లేవనెత్తుడు పరమ తండ్రి, లేవనెత్తువాడు. ఆయనకున్నటువంటి లక్షణాల గురించి కీర్తనల గ్రంథము 146 అందరు తీయాలండి. కీర్తనల గ్రంథము 146లో ఏమి రాయబడ్డది అనేటువంటి సంగతిని మనం చూద్దాం. కీర్తన 146:8 యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. అమ్మా, అంత టాలెంట్ ఉందా? ఉంది. శూన్యములో నుంచి సృష్టిని కలగజేసిండు మన పరమ తండ్రి. పెద్ద సమస్య కాదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఫుడ్ వచ్చింది, ఒక మనిషి వెళ్ళండి వెనక్కి, ఎక్కడ పెట్టాలో చూసుకోండి. ఇక్కడ అంటున్నాడు 146:6 యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని, రాసుకోండి అక్కడ, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. మరి మన తండ్రి, మన తాత, మన బామ్మర్ది, మన బావ, మన బంధువులు, మన అక్క,
మన చెల్లె, మన రిలేటివ్స్, వాళ్ళ పరిస్థితి ఏంటిది? కృంగిన వాడు ఇంకా పాతాల లోకానికి పోవాలని పెద్ద పెద్ద బండలు తీసి లేపి ఆశేస్తారు. అదండి మానవులకి దేవుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. అందుకొరకే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించటం ఎంతో బెటర్, అది మేలు అని అంటున్నాడు. ఆయన బెటర్ అండి. ఆయన నమ్ముకుంటే అనేకమైన దీవెనలు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ప్రియులారా మన బ్రతుకుకాలంలో దయచేస్తాడు. కాబట్టి అంటున్నాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఏం చేస్తాడండి? కృంగిన వారిని. మనలో ఎవరైనా కృంగినారు అనుకోండి, ఏ విషయంలో అయినా సరే, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయం కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, లేదా ఇంకైనా రోగాల పరంగా, ఏ పరంగా అయినా సరే, ఏ వర్షంలో మనము కృంగిపోయాం. కృంగిపోతే చింతించవలసినటువంటి అవసరం లేదు. కీప్ ఫెయిత్ ఆన్ గాడ్, ట్రస్ట్ ఆన్ గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అది రుచి చూచి ఎరిగిన వాడికి తెలుతుంది ప్రియులారా. దయచేసి అర్థం చేసుకోండి. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేటువంటి మనస్తత్వం కలిగిన మహానుభావుడు పరలోకమందున్న మన కన్న తండ్రి. అందుకొరకే పరలోకమందున్న నా తండ్రి అని ప్రతి ఒక్కరూ పిలవాలి. అతనికి ఉన్న లక్షణాలు అది. అందుకొరకే జాన్ 3:16 ఏం రాయబడ్డది? దేవుడు లోకమును ఎంత ప్రేమించిండండి? ఎంత? ఆఫా కోటరా? ఎంతో అవధులు లేదండి. ఎంతో ప్రేమించానంటే ఆ మాటల్లో ఎంతో జ్ఞానం దాగుంది. గ్రహించిన వారికి అర్థమైతే తప్ప గ్రహించలేకుండా ఉంటున్నటువంటి వారికి అర్థం కాదు. అన్ని రకాలుగా దేవుడు తన పిల్లలకి ప్రొటెక్షన్ దయచేస్తాడు. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని దావీదు అంటాడు, కీర్తన 116:6, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని చెప్పేసి అంటాడు. కాబట్టి ప్రియులారా, దావీదు విషయంలో చేసిన ఉపకారములలో రెండవ దాని గురించి మనము గ్రహించాం. గ్రంథాన్ని బట్టి పరిశీలన చేసి తెలుసుకుందాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మూడవ విషయాన్ని మనం చూసుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నేను టయాన్ని ఫాలో అవుతున్నాను. అక్కడ ఏంటి దేవుడు చేసిన మూడవ ఉపకారము అని ఆలోచిస్తే, కీర్తన 116:17 చదువుతున్నా చూడండి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడిని అని అనగలుగుతున్నాడంటే గడ్స్ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ మాట అంటాడండి. బయటికి దేవుడితోటే అంటాడు, యెహోవా నేను నిజంగా నీ సేవకుడిని అని అంటున్నాడంటే ఎవరు చెప్పుకునేది వారు అది కరెక్ట్ ఉంటే చెప్పుకుంటారా అండి? మనం నిజంగా సేవకులమా అబద్ధ సేవకులు అనేది ఎవరు చెప్పాలా? ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవడం కరెక్టా? నా గురించి దేవుడు చెప్పడం కరెక్టా? నా గురించి దేవుడు చెప్పాలి. నా గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు నేను జాన్సన్ని, నా అంత పరిశుద్ధిని, నా అంత సేవకుడిని నేను లేనని చెప్పేసి నేను బూర ఊదుకోవడం కరెక్టా అండి? నా గురించి దేవుడు చెప్పాలి. మరి దేవుడు చెప్పలేదా బైబిల్లో ఎంత సేవకుల గురించి? చెప్పినా చెప్పలేదా? ఈయనే, ఎవరు? యేసును పట్టుకొని, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరేం చేయాలి? ఈయన మాట మీరు వినాలని చెప్పేసి అన్నాడు. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు మనుషుల గురించి దేవుడు చెప్పాలి, చెప్పితే ఆయనే చెప్పాలి. మన గురించి మనం చెప్పుకోకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తాడు దావీదు? తన గురించి తాను బోస్టింగ్ అంటారు. కానీ ఇక్కడ ఏమంటుందంటే, యెహోవా నేను నిజముగా నీ సేవకుడని అంటున్నాడంటే లేనిదేమన్నా చెప్తున్నాడా అని అర్థం చేసుకోవాలా మనం? ఇట్లా వాస్తవమే చెప్తున్నాడా? వాస్తవమే చెప్తున్నాడు, యథార్థంగానే చెప్తున్నాడు. అది కరెక్ట్ గనుకనే ఓపెన్ అవుతున్నాడు దేవుడి దగ్గర. లేకపోతే దేవుడు ఎంటర్ అయిపోతాడు. ఎందుకు అబద్ధం ఆడతావు? యోబు కూడా అలాగే, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధిని, నేను బ్రహ్మాండంగా ఉంటే దేవుడు అన్యాయం చేసిండని దేవుడి మీద నేరం మోపిండు. నోరు మూసుకోరా అంటాడు.
తెలుసా ఆ విషయంలో? నేను పరిశుద్ధుని, నేను నీతిమంతుడు, నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పాలి. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివిరా చెప్పు అంటాడు. చెప్పడు. 38, 39, 40, 40 చదివితే ఆ తర్వాత సైలెంట్ అయిపోతాడు యోబు. నేను నీచుడను, నేను దుర్మార్గుడను, నేను పాపిని, ఒకసారి మాట్లాడాను, నన్ను నేను హెచ్చించుకున్నాను, రెండోసారి నేను మాట్లాడినా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ మై డాడ్ అని చెప్పి తలకాయ ఉంచుకుంటుందండి. కాబట్టి మన గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్ తప్ప మన గురించి మనం చెప్పుకోవటం కరెక్ట్ కాదు. అయినా మరి ఆ సూత్రం దావీదుకి ఎందుకు వర్తించదు? వర్తిస్తుంది. అయినా కూడా సైలెంట్ కాలే. ఏమంటాడు? నేను నీ సేవకుడిని అని ఓపెన్ అవుతున్నాడంటే ఎంత కరెక్ట్గా దేవుడు పక్షాన ఉన్నాడో ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. అందుకరికి అపోస్తుల కార్యము 13:22 దావీదుని గురించి ఇప్పుడు అట్నుంచి వచ్చింది. దేవుడే చెప్తుండే ఏమన్నా తెలుసా? నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నాకు ఇష్టానుసారుడు. మనుషుడు ఎలాగంటే అతడు నా ఉద్దేశములన్నీ అనడా, కొన్ని క్వార్టర్ అనడా, అన్ని. చూసారండి, ఇట్నుంచి వెళ్ళింది అట్నుంచి వచ్చిందండి. టిక్ పెట్టాలి మనం. అంటే దీన్ని బట్టి ప్రియులారా మనం ఏం గ్రహించాలంటే దావీదు యొక్క బ్రతుకు యొక్క ప్రొఫైల్ మనం ఓపెన్ చేస్తే ఏం అర్థమైందంటే ఒక బచ్చబా విషయంలో తప్ప ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఆయన ఏ మిస్టేక్ కూడా చేయలేదండి. ఆ ఒక్క తప్పుకి ఎన్నో శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాడు. వాటిని ఒక లెసన్గా తీసుకొని మరెప్పుడు కూడా ఆయన తప్పు చేయలేదు. ప్రేమైన దేవుని బిడ్డ, అందుకరికి అంటున్నాడు. ఏమంటాడు 16లో? యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నువ్వేం చేసావు తెలుసా? నువ్వు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను అనడండి. దేవుడు దావీదు విషయంలో చేసిన ఉపకారములలో ఒక ఉపకారం మూడోది ఏం చేసిండట? నీవు నా కట్లను విప్పి ఉన్నావు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. నాకు కొన్ని కట్లు కట్టబడ్డాయి నా యజమానుడైన సౌలు ద్వారా, నా భార్యల ద్వారా, నా గర్భం గుండా వచ్చిన నా కుమారుడు ద్వారా. కుమారుడే యాంటీ అయిపోయాడు నా ఇంట్లో. నన్ను వేసేసి వాడు సింహాసనం మీద కూర్చోవాలని వాడు స్కెచ్ చెప్తున్నాడు. ఇంటి పోరు ఒకటి, ఇంట్లో చాలా పోర్లు ఉన్నాయి. బయటికి వెళ్దామంట వాడు లేపేసే చెట్టు ఉంది సౌలు. అరణ్యానికి పోతే యాంటీ పర్సన్స్ ఉన్నారు, శత్రురాజులు ఉన్నారు. భయంకరమైన సిచ్యువేషన్. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. కట్లు మొత్తం కట్టబడ్డాయి. ఏం చేయాలో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావయ్యా, నువ్వు ఉపకారాలు చేసావయ్యా అని చెప్పేసి ప్రియులారా దేవుడికి చెప్తూ ఉంటున్నాడు. ఏమంటాడు? నీవు నా కట్లు కట్టబడితే వచ్చి ఇప్పిన వాడు ఎవడు లేడు. నా తల్లి కాదు, తండ్రి కాదు, నా బంధువులు కాదు, ఎవడు కాదు. నువ్వే వచ్చి నా కట్లను విప్పి ఉన్నావు. నా కట్లను విప్పి ఉన్నావు సంగతి నేను గ్రహించానుగా. మరి నేనేం చేయాలి? నీ విషయంలో కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? అదే అంటున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించాలి? అసలు ఏమి చెల్లించాలో నాకే అర్థం కావట్లేదు. అలాంటి ఉపకారాలు చేశావు తండ్రి అని చెప్పేసి ఆయన చేసిన అన్ని కూడా ఒక్కొక్కటి చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు దావీదు యొక్క కట్లను విప్పాడు. అంటే నీ కట్లను నా కట్లను విప్పడండి. దెబ్బలు తగిలితే కట్టుకున్న కట్లు కాదు, ఆ కట్లు కాదండి, అవి కనపడవు కంటికి. అలాంటి కట్లతో కట్టబడి బంధింపబడి బ్రతుకుతున్నాం మనము. కొన్ని సంఘ కట్లని, కొన్ని ఏమో మత కులాల కట్లని, కొన్ని ఏమో రకరకాల కట్లతోటి మనం కట్టబడి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. అవి విప్పేటువంటి వాడు లేడు, అందులో నుంచి బయటపడేసి వాడు ఎవడు లేడు. కొన్ని సందర్భాలు ఆ కట్లని మనమే సిజరింగ్ చేస్తున్నాం, కత్తెరతో కట్ చేసుకుని బయటపడాలని సకల ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ బయటపడలేకపోతున్నాం. దేవుని పిల్లలారా, దేవుడికి మనం మొరపెడితే మన కట్లని పరమ తండ్రి విప్పుతాడు. అమ్మా నేను ముగిస్తాను, కొంచెం సహకరించండి. ఓన్లీ 5 minutes. దేవుడు మన కట్లు ఎక్కడ మనం కట్టబడతాం ఆ కట్లన్నీ కూడా దేవుడు విప్పుతాడు. నువ్వు కరెక్ట్గా ఉంటే
నేను కరెక్ట్గా ఉంటాం మన ఇంట్లో మన బ్రతుకు కాలంలో మనము కరెక్ట్గా బ్రతుకుతూ ఉంటుంటే ఏదో రకంగా మనకు తెలియబడకుండా కట్లతో కట్టబడితే మహోన్నతుడైన దేవుడికి తెలియజేస్తే మన కట్లను ఆయన విప్పుతాడు, కట్ చేస్తాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము అందరు తీయండి. లాస్ట్ లేఖనం ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం అందరు తీయాలి. ఇక్కడ 8వ వచనంలో ఇలాగా రాయబడ్డది. దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ మీకు సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని అని చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఏమంటాడు? నీ మెడ ఉండకుండా, నీ మెడ మీద కాని ఉండకుండా ఇశ్రాయేలులారా బబులోను చెరలోకి, మాదియా పారసిక, గ్రీకులు, రోమ్ చెరలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. పారసికుల ఆ టైంలో మీ మీద వారు కాడి పెట్టారు. భయంకరమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మేము నమ్ముకున్నటువంటి దేవుడు ఏమైపోయిండ్రో అని చెప్పేసి ఐగుప్తులు అన్నట్టుగా మీరు అంటున్నారు కదా. మీరు అనే ప్రతి మాట నాకు వినపడుతుంది. మా దేవుడు ఏమయ్యను, అసలు ఆయన ఉన్నాడా లేడని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. నేను అంటున్నాను, ఇదిగో నేనున్నాను, ఇశ్రాయేలు నా కుమార్తె. ఒక మాట చెప్తున్నా విను. ఏంటది? నేను నీ మెడ మీద కాడి ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిసి నీ కట్లను విప్పుతాను, బానిస జీవితాన్ని నువ్వు అనుభవించకుండా నేను బయటికి రప్పిస్తానని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు చెప్పిన ప్రకారంగానే ఇశ్రాయేలు జనాంగానికి విడుదల కలగజేశాడు. సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. ఎన్ని సామ్రాజ్యాలండి? 4 మహా సామ్రాజ్యాలు. బబులోను మహాసామ్రాజ్యం, నాదీలు అండ్ పారసికులు, గ్రీకులు అండ్ రోమన్స్ ప్రపంచాన్ని పరిపాలించాయి. భయంకరమైనటువంటి కాడి ప్రజల మీద పెట్టాయి. అందులో ఇశ్రాయేలు కూడా ఉన్నారు. భయంకరమైన జీవితం అనుభవిస్తున్న టైంలో ప్రియులారా వారి చెరలో నుంచి వారికి విడుదల కలగజేశాడు. యేసు ద్వారా స్వతంత్రాన్ని వారికి ఇచ్చేశాడు. దాని గురించి చెప్పబడుతున్న కాన్సెప్ట్ అన్నమాట ఇది. సూపర్ థియరీగా మనం ఆలోచిస్తే. కాబట్టి ఈ సందర్భంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మన మీద ఎలాంటి భారం ఉన్నా, ఎలాంటి కాడి ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందులు ఉన్నా కూడా మహోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాడి మన మీద ఉండకుండా తీసివేస్తాడు. ఎప్పుడు? నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు, హృదయపూర్వకంగా ఆయన గనపరిచినప్పుడు, అతనికి నువ్వు బెండ్ అయినప్పుడు, ఆయన నామాన్ని మహిమపరచగలిగినప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగినప్పుడు ఖచ్చితంగా నీకే ప్రాబ్లం, ఎలాంటి ఆటంకం రాకుండా అన్ని రకాలుగా మనకి ప్రొటెక్షన్ దయచేస్తాడు. చేయడా? వారికి దయచేసిన దేవుడు నీకు నాకెందుకు చేయడు? ఆ కాలంలో దేవుడు ఈ కాలంలో ఎందుకు ఉన్నాడు? ఆయనలో పక్షపాతం లేదు. అందరి విషయంలో ప్రొటెక్షన్ చూపించుకుంటూ వస్తాడు ప్రేమైన దేవుడు. కాబట్టి ఈరోజు ధర్మశాస్త్రం అనే కాడి మన మీద లేదు. అందులో నుంచి బయటపడ్డాం. క్రొత్త నిబంధనకి పాత్రులయ్యాం. కృపకు పాత్రులయ్యి ఈరోజు హ్యాపీగా బ్రతకగలుగుతున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు దావీదు, నీవు నా కట్లను విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఓకేనండి. ఇప్పటి వరకు మనము ఎన్ని విషయాలు చూసాం? మనము 3 విషయాలు చూసాం. దేనికి సంబంధించినవి? 116:12లో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకి ఏమి చెల్లించును?
దేవుడు దావీదుకు చేసిన ఉపకారాలు ఏంటిది అన్న సందర్భం పరిశీలిస్తూ మూడింటిని గురించి మనము బయట పెట్టగలిగాం. 3 చేశాడు. 1 by 1 మనం పరిశీలించాం. ఏంటి 3 అంటే, 1 దావీదు యొక్క మరణ దేవుడు విన్నాడు. నెంబర్ 2 దావీదు కృంగిపోతే ఆయన్ని రక్షించాడు. నెంబర్ 3 దావీదుకు కట్టబడినటువంటి కట్లన్నీ కూడా దేవుడు విప్పాడు. కాబట్టి ఎన్ని తెలుసు కదా దావీదుకి. మరి ఏం చేయాలి? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి గొర్రెపోతులను కానీ పొట్టేళ్ళను కానీ వాటిని కానీ వీటి కానీ అర్పించను. మరి ఏం చేస్తా? కీర్తనల గ్రంథము 69లో చెప్పబడిన సందర్భం అది. ఏం చెప్పిండండి? అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి మనము ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 69:30-31 చదువు. ఏమంటాడండి? 30-31 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరుస్తాను. ఎందుకంటే ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడెల కంటెను అది యెహోవాకి ప్రీతికరమని ఆయన నాడి నాకు తెలుసు. కాబట్టి నేనేం చేస్తానంటే వీటన్నిటిని మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు నా బ్రతుకు కాలం అంతా కూడా దేవుడికి చెల్లిస్తాను అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రేమైన దేవుని పిల్లలాగా. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఈరోజు మనం ఎందుకు కూడిక పెట్టుకున్నామంటే, సహోదరులు కోటేశ్వరరావు గారికి కన్క్లూషన్ ఇస్తున్నా. సహోదరులు కోటేశ్వరరావు గారికి, వారి కుటుంబానికి దేవుడు అనేకమైన మేలులు దయచేశాడు, ఉపకారాలు అనుగ్రహించాడు. ఎంతో చదువుకొని ఈరోజు ఉద్యోగం లేకుండా భయంకర జీవితాన్ని అనుభవిస్తున్నారు లోకంలో ఉన్న దేవుని బిడ్డలు, చదువుకున్నటువంటి వారు. కానీ దేవుడు భవిష్యత్తును ఎరిగి చక్కని ఉద్యోగం వారికి ఇవ్వడం జరిగింది. 35 సంవత్సరాల 8 సంవత్సరాలు చేసిండు. మరి ఎగ్జాక్ట్ ఎంతమ్మా? 32 సంవత్సరాలు దేవుడు అప్పచెప్పిన పనిని అద్భుతమైన రీతిలో జరిగించాడు. మొన్ననే మన కళ్ళ ముందు అఫీషియల్గా రిటైర్మెంట్ తీసుకున్నాడు. చేయుటకు ఆయన చేతికి వచ్చిన దేవుడి దగ్గర నుంచి ఆ పనిని తన శక్తి లోపం లేకుండా జరిగించి దాన్ని ముగించాడు. అద్భుతమైనటువంటి ఉపకారం దేవుడు చేసిండా చేయలేదా? ఈ 32 సంవత్సరాల కాలములో ఎన్నో ఉపకారాలు, దాంతోపాటు అన్ని కూడా చేశాడు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఎన్నో ఉపకారాలు చేశాడు. మర్చిపోలేదు, ఆయన మైండ్లో పెట్టుకున్నాడు. ప్రియులారా, జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ దేవుడు అప్పచెప్పిన పనిని ఫినిష్ చేసి అలాగే నేను ఉండకూడదు, దైవికంగా కూడా దేవుడు కార్యక్రమాలు జరిగించాలి, నేను దేవుళ్ళలోనికి రావాలి, దేవుడు అప్పచెప్పిన పనులు కూడా నేను జరిగించాలని కొంతకాలం నా దగ్గరకు వచ్చే సువార్త విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకొని ఒక 10 days బ్యాక్ అధికారపూర్వకంగా క్రీస్తు సంఘంలో సభ్యుడిగా ఆయన ఎంటర్ అయిపోయాడు. అంటే బాప్టిజం తీసుకున్నాండి. ఎందుకు బ్రదర్ మీరు బాప్టిజం తీసుకున్నారంటే, లోక సంబంధమైన పని అయిపోయింది, ఇక ఆత్మ సంబంధమైన పని నేను చేయాలి, ఇది దేవుడు నాకు అప్పచెప్పిన పని, కాబట్టి నేను బాప్టిజం తీసుకోవాలి, నా ఇంటి వారందరూ కూడా రక్షింపబడాలి, ఏ ఒక్కరు కూడా యేసులంటే రాకుండా మిస్ కాకూడదు, కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి తీసుకొని దేవుడు పనులు జరిగిస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు వారి కుటుంబంలో అనేకమైన ఉపకారాలు చేశాడు దేవుడు, వారు అనుభవిస్తున్నారు. దేన్ని కూడా మర్చిపోకుండా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనల్ని అందరినీ ఆహ్వానించి ఇంట్లో పెట్టేసి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, లేఖన భాగముల ద్వారా తండ్రి అనేటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఓన్లీ. దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా నేను కృతజ్ఞతలు చెల్లించాలని ఏర్పాటు చేసిన కూడికే ఇది. అర్థమవుతుందా అండి? చిన్న విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడి యొక్క మెండుగా అన్ని విషయాల్లో మనల్ని ఆస్వాదిస్తాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే పెద్ద పెద్ద పనులు మనకు అప్పచెప్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన
ఏ ఉపకారాన్ని కూడా మనం మర్చిపోవద్దండి. అనేకమైన మేలులు మనం అనుభవిస్తున్నాం, కానీ ఏ ఒక్కదాన్ని కూడా బేస్ చేసుకొని తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించలే. దావీదు చెల్లించాడు. గ్రంథంలో అనేక మంది భక్తులు వారి జీవిత కాలంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వెళ్ళారు, చనిపోయారు, పరదేశకి వెళ్ళి నెమ్మది పొందుతూ ఉంటున్నారు. ఈరోజు మనము అత్యధికమైనటువంటి దీవెనలు పొందుకుంటున్నాంగా, అనుభవిస్తున్నాం కదా. ఏ ఒక్కదానైనా బేస్ చేసుకొని మన ఇంటిలో ఎప్పుడైనా ఇలాంటి కూడికలు మనం పెట్టుకున్నామా? పెట్టుకుంటే ఓకే, ఇప్పటివరకు పెట్టుకోకపోతే ఏంటి మన పరిస్థితి? రేపు మనం చనిపోతే ఎక్కడ పడతాం తెలుసా? ఆయన చేతిలో పడతాం. జీవం కలిగినటువంటి యెహోవా చేతిలో పడితే బహుభయంకరం అండి. ఆయన చేతిలో పడితే మామూలు కూడా అన్ని లెక్కలు అడుగుతాడు, ప్రొఫైల్ ఓపెన్ చేస్తాడు. నీకు జీవితకాలం ఎంత ఇచ్చినా, నువ్వు చేయటానికి పనులు ఇన్ని అప్పచెప్పిన, సామర్థ్యాన్ని ఇచ్చిన, ఏ ఒక్కదాని విషయంలో అయినా నాకు నువ్వు థ్యాంక్ చెప్పావా, ఒకసారి నువ్వే చూడని స్క్రీన్ మీద మొత్తం చూపిస్తాడు. ఎక్కడ కనపలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? ప్రియమైన దేవుని బిడ్డల, తల ఎత్తుకునేవారు మనం ఉండాలి తప్ప తల దించుకునేవారు మనం ఉండకూడదు. కాబట్టి ఒక దావీదే కాదు, మనం అందరం కూడా, ఒక కోటేశ్వర గారి ఫ్యామిలీ కాదు, మనం అందరం కూడా దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందుకొరకే దావీదు కీర్తన 103, 1, 2, 3 చదివితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని లాస్ట్కి ఏమంటే, ఆయన చేసిన ఉపకారములలో అసలు ఏ ఒక్కదాన్ని కూడా డిలీట్ చేయొద్దంటాడండి. ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేన్ని కూడా మరవద్దంటే ప్రతి దాన్ని బేస్ చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది దేవుని ప్రణాళికగా ఆయన గుర్తించి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, గతం కదా వదిలేద్దాం. మన శేష జీవితంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు, యేసు ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పటి వరకు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవుడికి చెల్లిద్దాం. కృతజ్ఞత లేనటువంటి నరులు వారు భూమి మీద బ్రతుకుటే వ్యర్థం అంటాడు విలాప గ్రంథంలో, యెషయా గ్రంథంలో, అలాగే పరమగీతంలో కూడా అంటూ ఉంటాడు. అసలు నేను ఎందుకు కన్నానరా అంటాడు. యెషయా గ్రంథం 1:2 అంటాడు, నేను పిల్లల్ని పెంచాను, పెద్దవారుగా చేశానంటే బాగా అద్భుతమైన రీతిలో వాళ్ళని హెచ్చించాను. రిజల్ట్ ఏంటంటే థ్యాంక్ చెప్తారేమో నేను అనుకున్నా, కానీ వారు నా మీద తిరగబడ్డారు. పల్లెటూరులో దున్నపోతులు రైతుల మీద తిరగబడతారు తెలుసా? అట్లా తిరగబడ్డామాట మనం. ఎంత దారుణం అండి! అలాంటి దౌర్భాగ్యపు స్థితి మనలో ఎవరికి రాకూడదని ఈ యొక్క సబ్జెక్ట్ని మీ అందరికీ అందిస్తూ, మిమ్మల్ని అందరికీ కూడా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈ చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దేవుడి జ్ఞానం ప్రతి ఒక్కరూ వినడానికి అవకాశం కల్పించిన సహోదరులు కోటేశ్వర గారి కుటుంబానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, వారిని అభినందిస్తూ ఉంటున్నాను. మరి చక్కగా ఓపికతో మీరందరూ కూడా విన్నందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, సో మీ ప్రయాసం వ్యర్థం కాకూడదని, దీని యొక్క ఫలం ఒకరోజు మీరు పొందుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు కోటేశ్వర గారు ముందుకు వచ్చేసి వాట్ ఆఫ్ థ్యాంక్స్ వచ్చినటువంటి వారిని ఉద్దేశించి కొన్ని మాటలు మీరు చెప్తే చివరిగా మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనము ముగించుకుందాం. రండి, చిన్న కొద్ది మాటలు ఏమైనా చెప్పండి, చివరిగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. ఎందుకు పెట్టారు, ఏంటి, ఎందుకు పిలిచారు మీరు? క్రీస్తునామమున ఇక్కడ చేరిన